విభుడ వింతటికి వెరవుతో ననుగావు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన శరణాగతి ఆర్త త్రాణపరాయణత్వం అనే అంశంపై సాగుతుంది. సంసార సాగరంలో చిక్కుకుని ఇంద్రియాల వల్ల అలసిపోయిన భక్తుడు తనను రక్షించే శక్తి ఒక్క ఆదిమూలానికే, భగవంతుడికి ఉందని గ్రహించి చేసే ప్రార్థన ఇది. గజేంద్ర మోక్షం నాటి ఆదిమూల సంబోధనను ఇక్కడ అన్నమయ్య పునశ్చరణ చేస్తూ తన విన్నపాన్ని వినిపిస్తున్నారు. తెలుగు సారాంశం: సమస్తానికి ప్రభువైన ఓ ఆదిమూలమా, నీ అభయహస్తంతో నన్ను కాపాడు. లోకంలోని అనేక చిల లంపటాల వల్ల పదే పదే ఇబ్బందులు పడి అలసిపోయాను. ఈ సంసార భ్రాంతి నుండి నన్ను విముక్తుడిని చేయి. అంతులేని ఆశల వెంట పరుగులు తీసి వేసరిపోయాను. నాలోని కోపాన్ని అణచి నన్ను రక్షించు. అశాశ్వతమైన లోకపు చుట్టరికాలకు భయపడి నిన్ను శరణు వేడుతున్నాను. ఇంద్రియాల వల్ల అవమానాల పాలవుతున్న నన్ను శ్రీవేంకటాద్రిపై వెలసిన ఆదిమూలమా, నన్ను దూరం పెట్టకుండా నీవే కాపాడాలి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ heart-wrenching hymn, Annamaya appeals to the Adi Moola, the primordial cause, the same supreme power that rescued Gajendra. He confesses being exhausted by worldly entanglements and deluded by the fleeting nature of family and desires. He pleads Lord Venkateshwar, who resides as the inner soul, Antaratma, to shield him from the relentless sensory organs that cause him humiliation. With total surrender, he declares that he has no other refuge and begs the Lord not to cast him away but to protect him with his reassuring Abhayhast, hand of protection. పల్లవి: విభుడ వింతటికి వెరవుతో ననుగావు అభయహస్తముతోడి ఆదిమూలమా. భావము: ఓ సర్వాధినాయక, ఈ ప్రపంచమంతటికీ నీవే ప్రభువు. నీ అభయహస్తాన్ని చూపి నన్ను ఈ కష్టాల నుండి ఉపాయంతో, వెరవుతో కాపాడు. నీవు సమస్త సృష్టికి ఆదిమూలమవు. వరణ: భగవంతుని అభయము ఉంటే ఎలాంటి ఆపదనైనా దాటవచ్చు అనే నమ్మకం ఇక్కడ వ్యక్తమవుతోంది. చరణం 1: పలులంపటాల చేత పాటుపడి అలసితి గావవేవో ఆదిమూలమా, చలమరి ఇతర సంసార భ్రాంతి జిక్కితి నన్నలరించి కావవేవో ఆదిమూలమా. భావము: అనేక రకాలైన ప్రాపంచిక బంధాల, లంపటాల వల్ల కష్టాలు పడి నేను బాగా అలసిపోయాను. మాయాజాలమైన ఈ సంసార భ్రమలో చిక్కుకున్నాను. ఓ ఆదిమూలమా, నన్ను సంతోషపెట్టి అలరించి ఈ స్థితి నుండి కాపాడు. వివరణ: సంసారం అనేది ఒక అలసట కలిగించే ప్రయాణం అని, దాని నుండి విశ్రాంతి కేవలం దైవ చింతనలోనే దొరుకుతుందని. చరణం 2: ఎంతకైన నాసలచే ఏగేగి వేసరితి నంత కోపగావవేవో ఆదిమూలమా, సంతల చుట్టరికాల జడిసితి నికగావు అంతరాత్మ నాపాలి ఆదిమూలమా. భావము: అంతులేని ఆశల వెంట వెళ్ళి విసిగిపోయాను. నాలోని ఆ క్రోధాన్ని, ఆశలను అదుపు చేసి నన్ను రక్షించు. సంతలో కలిసే మనుషుల లాంటి అశాశ్వత చుట్టరికాలకు భయపడిపోయాను. నా లోపలే ఉండే అంతరాత్మవైన ఓ ఆదిమూలమా, నన్ను కాపాడు. వివరణ: లోకపు బంధుత్వాలు సంతలో కలిసే జనంలాంటివని, అవి శాశ్వతం కావనే వైరాగ్య భావన ఇక్కడ కనిపిస్తుంది. చరణం 3: రంటదెప్పు తింద్రియాల రవ్వైతి గావవేవో అంటిన శ్రీవేంకటాద్రి ఆదిమూలమా, గెంటక ముమ్మాటికని నీకే శరణంటి గావవేవో ఆదిమూలమా. భావము: ఎప్పుడూ వేధించే రంటదెప్పు ఈ ఇంద్రియాల వల్ల లోకంలో నవ్వుల పాలయ్యాను. రవ్వైతి శ్రీవేంకటాద్రిపై కొలువై ఉన్న ఓ ఆదిమూలమా, నన్ను నీ నుండి దూరం చేయకు. గెంటక ముమ్మాటికి నీవే నా శరణని వేడుకుంటున్నాను. వివరణ: చిట్టచివరిగా స్వామి పాదాలను ఆశ్రయించి నీవే దిక్కు అని చేసే సంపూర్ణ శరణాగతి ఇది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఆర్త ప్రపత్తి, ఆపదలో ఉన్నప్పుడు చేసే శరణాగతికి ఉదాహరణ. ఆదిమూల తత్వం: గజేంద్రుడు పిలిచినట్లుగా ఆదిమూలమా అని పిలవడం ద్వారా భగవంతుడు ఆపదలో ఉన్నవారిని వెనువెంటనే కాపాడతాడనే విశ్వాసాన్ని అన్నమయ్య ప్రకటించారు. లోక వైరాగ్యం: సంసారాన్ని భ్రాంతి అని, బంధుత్వాలను సంత చుట్టరికం అని అనడం ద్వారా వైరాగ్యాన్ని బోధించారు. నమ్మకం: గెంటక నన్ను తోసేకు అని వేడుకోవడం భక్తుడి వినయానికి, స్వామిపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
ఏటిమాట లివివిన నింపయీనా మది ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన మత ఖండన దాస్య భక్తి కోవలోకి వస్తుంది. లోకంలో రకరకాల మత సిద్ధాంతాలు అద్వైతం, కర్మవాదం, నాస్తికత్వం మొదలైనవి అనుసరించే వారు చెప్పే వితండ వాదాలను అన్నమయ్య ఇస్తారు. కేవలం వాదోపవాదాల వల్ల ప్రయోజనం లేదని, శ్రీవేంకటేశ్వరుని దాసుడిగా ఉండటమే పరమార్థమని ఆయన ఈ కీర్తన ద్వారా స్పష్టం చేశారు. తెలుగు సారాంశం: లోకంలో రకరకాల మాటలు వినబడుతున్నాయి. ఇవి వినడానికి ఏమాత్రం ఇంపుగా లేవు. నిజమైన దాసుడిగా ఉండటం మానేసి ఇలాంటి వాదాల్లో పడటం సరికాదు. కొందరు జీవుడే దేవుడని అంటారు. మరి దేవుడు చేసే పనులన్నీ జీవుడు చేయగలడా? కొందరు కర్మయే బ్రహ్మమంటారు. మరి రావణాదులు కర్మలు, తపస్సు చేసినా నాశనమయ్యారు కదా. కొందరు దేవుడే లేడంటారు. మరి ఈ తనంతటా తాను ఎలా జరుగుతోంది? దేవుడు నిరాకారుడని అనేవారు పురుష సూక్తాన్ని మర్చిపోయారా? భగవంతునికి కొన్ని గుణాలే ఉన్నాయనేవారు మిగిలిన గుణాల సంగతి ఏంటని అడుగుతున్నారు. వీటన్నిటికంటే శ్రీ వెంకటేశ్వరుని దాసులై జీవించడమే శాశ్వతమైన మార్గమని అన్నమయ్య తేల్చి చెప్పారు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇంటెలెక్చువలీ స్టిమ్యులేటింగ్ హిమ్, Annamaya critiques various philosophical schools of thought that distract one from true devotion. He questions the Advaitic claim that the individual soul, Jiva, is identical to the divine, Deva, asking if the soul can match God's omnipotence. He challenges those who equate rituals, karma, with the supreme, citing Ravana's downfall despite his penance. He mocks atheists and those who claim God is purely formless, reminding them of the Purusha Sukta which describes the Lord's cosmic form. Ultimately, Annamaya asserts that instead of getting lost in endless debates, the only eternal truth is to live as a humble servant, Dasa, of Lord Venkateshwar. Vivaranatmaka Visleshana, Pallavi. ఏటిమాట లివివిన నింపయీనా మది నేటవెట్టి దాసుడో టిదిసరియా. భావము: మనస్సుకి ఏమాత్రం ఆనందం కలిగించని ఈ పనికిరాని మాటలు, వాదాలు ఎందుకు? భగవంతుని మీద భక్తిని పక్కన పెట్టి కేవలం దాసుడిగా ఉండటమే సరియైన మార్గం కాదా? వివరణ: శుష్క వేదాంతం కంటే భక్తి మార్గమే శ్రేష్టమని పల్లవిలో స్పష్టం చేశారు. చరణం 1: జీవుడే దేవుడని చెప్పుదురు గొందరు దైవముచేతలెల్లా దమకున్నవా. ఆవల గొందరు కర్మ మది బ్రహ్మ మందురు రావణాదుల్లవిసేసి రతికెక్కిరా. భావము: కొందరు జీవుడే దేవుడు అని వాదిస్తారు. అలాంటప్పుడు దేవుడు చేసే సృష్టి, స్థితి, లయ కారక పనులన్నీ జీవుడు చేయగలడా? మరికొందరు కర్మయే బ్రహ్మము అని అంటారు. రావణాదులు కూడా గొప్ప తపస్సు, కర్మ చేశారు కదా. మరివారు ఆ కర్మ ఫలంతో శాశ్వత కీర్తిని పొందారా? లేదు, నాశనమయ్యారు. వివరణ: అద్వైత వాదాన్ని మరియు మవాదాన్ని అన్నమయ్య ఇక్కడ తర్కంతో ప్రశ్నించారు. చరణం 2: మిగుల్ గొందర దైవమే లేదనెందురు తగ నీ ప్రపంచమెల్లా తన చేతలా. గగన మతడు నిరాకార మందురు గొందరెగువ పురుష సూక్తమెలగరా తాము. భావము: కొందరు దైవమే లేడని నాస్తిక వాదాన్ని వినిపిస్తారు. మరి ఈ ప్రపంచం తనంతటా తాను నడుస్తోందా? కొందరు దేవుడు ఆకాశంలా నిరాకారుడు అని అంటారు. మరి వీరు భగవంతుని అనంత రూపాలను వర్ణించే పురుష సూక్తం గురించి చదవలేదా? వివరణ: నాస్తికత్వాన్ని మరియు కేవల నిరాకార వాదాన్ని ఆయన త్రోసిపుచ్చారు. భగవంతునికి రూపం ఉందని, అది పురుష సూక్తం వంటి వేద భాగాల్లో స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. చరణం 3: 8 గుణములే ఇతని వందురు గొందరనయము మిగిలిన వవిధమవా. ఎనైగ శ్రీ వెంకటేశ్వరదాసులై మనుట నిత్యముగాక మరి ఏమినేలా. భావము: భగవంతునికి కేవలం 8 గుణాలే, అష్టగుణాలు ఉంటాయని కొందరు పరిమితం చేస్తారు. మరి మిగిలిన అనంతమైన కళ్యాణ గుణాలు ఎక్కడికి పోతాయి? వీటన్నిటికంటే శ్రీ వెంకటేశ్వరుని దాసులై బ్రతకడమే అత్యంత శ్రేష్టం, నిత్య సత్యం. మిగిలిన వాదోపవాదాలన్నీ వ్యర్థం. వివరణ: భగవంతుడు అనంత గుణ సంపన్నుడని, అట్టి స్వామికి శరణాగతి చేయడమే మోక్ష మార్గమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన విశిష్టాద్వైత సిద్ధాంతంలోని శరణాగతిని, దాస్యభావాన్ని ప్రతిబింబిస్తుంది.
వితండవాద ఖండన. కేవలం మేధస్సుతో దేవుడిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించేవారిని అన్నమయ్య విమర్శించారు. దాస్య భక్తి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనే భావం కంటే తస్మా అహం దాసః, నేను ఆయనకు దాసుడిని అనే భావం మిన్న అని చాటారు. వేద ప్రామాణ్యం, పురుష సూక్తం వంటి ప్రమాణాలను ఉటంకిస్తూ భగవంతుని సాకార రూపాన్ని సమర్థించారు. అన్నిటా శ్రీహరిదాసుడగు వానికి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఏకాంత భక్తి, పరమజ్ఞానం అనే అంశంపై సాగుతుంది. అనన్య భక్తితో శ్రీహరిని సేవించే భక్తుడికి లోకంలోని ఇతర చిన్న చిన్న పూజలు, దానధర్మాలు లేదా పాండిత్యం అదనంగా ఏమీ అవసరం లేదని అన్నమయ్య ఉదాహరణలతో నిరూపిస్తారు. సూర్యుడు ఉన్నప్పుడు దీపాలు ఎలా అవసరం లేదో, హరి నామ స్మరణ చేసే భక్తుడికి ఇతర విద్యలు కూడా అలాగే అనవసరమని ఇందులో వివరించబడింది. తెలుగు సారాంశం: ప్రతి విషయంలోనూ శ్రీహరి దాసుడై ఉండే వ్యక్తికి ఇతర దైవాలను కొలవడం తగునా? తగిన కర్మల ద్వారా భగవంతుని వెతికే వారికి కంటే సహజంగానే హరిని సేవించే భక్తుడికి ఇతర కర్మలు ఉన్నా లేకున్నా ఒకటే. అది మట్టి కలిసిన బంగారానికి, శుద్ధమైన బంగారానికి ఉన్న తేడా వంటిది. దానాలన్నిటికంటే గొప్పవాడైన హరిని పొందిన భక్తుడు సర్వం చేసివాడే అవుతాడు. సూర్యుడిని చూసేటప్పుడు దీపాలు అవసరమా? వేదాలచే పొగడబడే శ్రీవెంకటపతి నామాన్ని పఠించే జ్ఞానికి అన్ని చదువులు అరిచేతిలోనే ఉన్నట్లు లెక్క. భూమి మీద నడిచేవాడికి మెట్ల అవసరం లేదు కదా. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya emphasizes the supremacy of total surrender to Lord Hari. He questions why a true devotee of Sri Hari should worship lesser deities. He argues that for one who serves God naturally, complex rituals are redundant, comparing it to pure gold versus impure ore. Just as lamps are useless in the blinding light of the sun, all other charities and penances are insignificant once God is attained. Furthermore, he asserts that for those who chant the name of Lord Venkateshwar, the essence of all Vedas is within their grasp, just as one walking on firm ground does not need to look for steps. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. అన్నిటా శ్రీహరిదాసుడగు వానికి కొన్ని దైవముల గొలువగదగునా? భావము. అన్ని సమయాలలో, అన్ని పనులలో శ్రీహరికే దాసుడిగా ఉండే గొప్ప భక్తుడికి ఇతర అల్ప దైవాలను పూజించవలసిన అవసరం ఉందా? లేదు అని భావం. వివరణ. పరమాత్మను ఆశ్రయించిన వాడు క్షుద్రదేవతల వెంట వెళ్లడం పవిత్రతకు భంగం అని అన్నమయ్య ఇక్కడ సూచించారు. చరణం 1. విహిత కర్మము చేసి వెదకేటి హరిన్నిట్టే సహజమై కొలచేటి సరసునికి, గహనపు గర్మాలు కడమలైన నేమి మహీగనక్రాదికి మరి పైడివలెన. భావము. శాస్త్రోక్తమైన కర్మలు చేసి భగవంతుని కోసం వెతికే వారికంటే సహజ సిద్ధమైన ప్రేమతో ఆయనను కొలిచే భక్తుడు శ్రేష్ఠుడు. అలాంటి భక్తుడికి కఠినమైన కర్మలు మిగిలిపోయినా, చేయకపోయినా నష్టం లేదు. మట్టి కలిసిన బంగారు ధాతువు, కనక్రాది ఎక్కడా? శుద్ధమైన బంగారం, పైడి ఎక్కడా? వివరణ. భక్తి అనేది కర్మకాండల కంటే స్వచ్ఛమైనది. చేసేవారు బంగారు ముడి ఖనిజం లాంటివారైతే సహజ భక్తులు మేలిమి బంగారం వంటివారు. చరణం 2. పలుదానములకెల్ల బలమైన హరిన్నిట్టే బలుపుగా జేకున్న భక్తునికిని, నెలకొని యాతడన్నియును జేసినవాడే తెలిసి సూర్యుని జూడ దీపాలు వలెన. భావము. దానాలన్నిటికంటే శక్తిమంతుడైన శ్రీహరిని తన మనసులో నిలుపుకున్న భక్తుడు లోకంలోని అన్ని పుణ్యకార్యాలు చేసినవాడితో సమానం. మిరుమిట్లు గొలిపే సూర్యుడిని చూసేటప్పుడు చిన్న చిన్న దీపాలు వెలిగించి చూడవలసిన అవసరం ఉంటుందా? వివరణ. భగవత్ ప్రాప్తి ముందు మిగిలిన పుణ్యాలు దివిటి ముందు దీపాల్లాంటివని భావం. చరణం 3. వేదవేద్యుడు శ్రీవెంకటపతినామమాదిగా బటించే యధికునికి ఆదైన చదువులు అనంచేతి వతనికి మేదిని దిరుగాడ మెట్లు వలెనా. భావము. వేదాల ద్వారా తెలుసుకోదగిన శ్రీవెంకటపతి నామాన్ని నిరంతరం స్మరించే గొప్పవానికి ఇతర చదువులన్నీ అరచేతిలో ఉసిరికాయ లాంటివి, అంటే అన్నీ తెలిసినట్లే. భూమి మీద నేరుగా నడిచేవాడికి విడిగా మెట్లు ఎక్కాల్సిన పని లేదు కదా. వివరణ. హరినామ స్మరణ సర్వ విద్యల సారాంశం. మోక్ష మార్గంలో నేరుగా వెళ్లే భక్తుడికి పాండిత్యం అనే మెట్లు అనవసరం. తాత్విక విశ్లేషణ.
ఈ కీర్తన అనన్య భక్తికి పరాకాష్ట. అనన్యత్వం. భగవంతుడు ఒక్కడే పరమ పురుషుడని, ఆయన్ని నమ్ముకున్నాక మరే ఇతర దారి అవసరం లేదని అన్నమయ్య నొక్కి చెప్పారు. ఉపమానాలు. బంగారం మట్టి, సూర్యుడు దీపం, భూమి మెట్లు వంటి ఉపమానాల ద్వారా భక్తి యొక్క గొప్పదనాన్ని లౌకిక దృష్టితో వివరించారు. నామ సంకీర్తన. శ్రీ వెంకటపతి నామం సర్వవేదాల సారం అని చెప్పడం ద్వారా నామస్మరణ ప్రాముఖ్యతను చాటారు. ఈహి శ్రీహరిగంటే ఇంత లేదుగా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైరాగ్య బోధ, జీవిత సత్యం అనే అంశంపై సాగుతుంది. మనిషి తన దేహాన్ని పోషించుకోవడానికి, ఇంద్రియ సుఖాల కోసం పడే పాట్లు ఎంతటి వృధా ప్రయాసలో అన్నమయ్య వివరిస్తారు. శ్రీహరిని స్మరించని పక్షంలో మనిషి చేసే ప్రతి పని కేవలం భ్రమ అని, అది తీరని దాహం వంటి ఆశల వెంట పరుగులు తీయడమేనని ఇందులో చెప్పబడింది. తెలుగు సారాంశం. శ్రీహరిని స్మరించని పక్షంలో ఈ జీవితంలో ఏమీ లేదు, అంతా వట్టి దాహం వంటి ఆశల వెంట వెర్రిగా పరుగులు తీయడమే. లోకంలో ఎందరినో వేడుకుంటూ అవమానపడటం కేవలం ఈ దేహాన్ని పెంచడానికే కదా. స్త్రీల చూపులకు, మోహానికి లోనవ్వడం కేవలం మైమరిచిపోయే తాత్కాలిక సుఖానికే కదా. జన్మజన్మలుగా పడుతున్న కష్టాలన్నీ ఈ సంసారం కోసమే. ఎవరినో కొలిచి తిట్లు తినడం కేవలం నాలుక రుచి కోసమే కదా. ధనాన్ని గడించి అది నాదని గర్వపడటం అంతా వ్యర్థం. శ్రీవేంకటపతి సేవలో తరించని వారందరూ భారమైన కర్మల బాధల్లో చిక్కుకోవాల్సిందే. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఫిలాసఫికల్ సాంగ్, Annamaya critiques the futile pursuits of human life. He asserts that without seeking Sri Hari, life is nothing but a mad chase after thirst like insatiable desires. He highlights that all the struggles, including endurance from others, are merely for nourishing this temporary body. Chasing sensory pleasures or accumulating wealth with pride are portrayed as empty activities. Annamaya concludes that anyone who does not surrender to the service of Lord Venkateshwar is destined to be trapped in the painful cycle of heavy karmic debts. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఈహి శ్రీహరిగంటే ఇంత లేదుగా వట్టి దాహపుటాసల వెడ్డి దవ్వు తింతేకాక. భావము. ఆ శ్రీహరిని తెలుసుకోకపోతే లేదా సేవించకపోతే ఈ జీవితంలో అసలైనది ఏదీ లేదు. అంతా వట్టి అశాశ్వతమైన కోరికలనే దాహంతో వెర్రిగా పరుగులు తీయడమే దవ్వుట. వివరణ. భగవంతుడు లేని జీవితం గమ్యం లేని ప్రయాణం వంటిదని, ఎండమావుల వెంట పరుగెత్తే దాహం వంటిదని అన్నమయ్య వర్ణించారు. చరణం 1. పలుమారు నిందరిని భంగపడి వేడేది ఎలపై దేహము వెంచేయిందు కింతేక, కలికి కాంతల చూపు ఘాతలకు భ్రమసేది చెల్గి మైమల చేటి చేత కింతేక. భావము. ఎంతోమందిని ఆశ్రయించి అవమానపడి భంగపడి వారిని వేడుకోవడం కేవలం ఈ భూమిపై దేహాన్ని పోషించుకోవడానికే కదా. అందగత్తెల చూపులనే దెబ్బలకు, ఘాతలకు లోనై భ్రమపడటం కేవలం మేమరచిపోయే శారీరక సుఖం కోసమే కదా. వివరణ. ఆత్మజ్ఞానం లేనివాడు శారీరక పోషణకు, మోహానికి ఇచ్చే ప్రాధాన్యతను ఇక్కడ ఎండగట్టారు. చరణం 2. పక్కన జన్మాలనెల్లా బాటువడేదెల్లాను ఎక్కడో సంసారానకిందుకింతేక, ఒక్కరి గొలిచి తిట్టు కొడిగట్టేదెల్లాను చక్కుముక్కు నాలికెపై చవికింతేక. భావము. ఇన్ని జన్మలుగా పడుతున్న కష్టాలన్నీ ఎక్కడో ఈ సంసార చక్రంలో చిక్కుకోవడానికే కదా. ఎవరినో సేవించి, కొలిచి, వారి తిట్లు తింటూ కష్టపడటం అంతా కేవలం నాలుక మీద ఉండే రుచి, చవి కోసమే కదా. వివరణ. సంసార బంధాలు మరియు జిహ్వచాపల్యం మనిషిని ఎలా బంధీగా మారుస్తాయో అన్నమయ్య వివరించారు. చరణం 3. గారవాన ధనములు గడియించేదెల్లాను ఆరయ నాదని వీగేయందుకింతేక, చేరి శ్రీవేంకటపతి సేవకు జొరనిదెల్లా భారపు గర్మపు బాధ బట్టువడిక. భావము. ఎంతో గర్వంగా ధనాన్ని సంపాదించి అది నాది అని అహంకారంతో ఉబ్బిపోవడం, వీగే అంతా వట్టిదే. శ్రీవేంకటపతిని చేరి ఆయన సేవలో నిమగ్నం కాని జీవితం అంతా భారమైన కర్మల ఫలితంగా కలిగే బాధల్లో చిక్కుకోవడమే అవుతుంది. వివరణ. చివరకు భగవత్ సేవ మాత్రమే మనిషిని కర్మబంధాల నుండి విముక్తుడిని చేస్తుందని, మిగిలినవన్నీ బంధనాలే అని తేల్చి చెప్పారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్య ప్రకరణం లోనిది. అశాశ్వతత్వం, దేహం, ధనం,
సుఖం అన్నీ అశాశ్వతమని, వీటికోసం పడే తాపత్రయం వెర్రి అని అన్నమయ్య హెచ్చరించారు. హరిభక్తి శ్రీహరిని తెలియని జీవితం శూన్యమని, ఆయన సేవలో మాత్రమే పరమార్థం ఉందని బోధించారు. కర్మ సిద్ధాంతం భగవంతుడిని ఆశ్రయించకపోతే మనిషి తన కర్మల భారానికి తల ఉంచి బాధపడక తప్పదని వివరించారు. ఎంత బాప నా సోదమింతగలదా ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అవతార లీలా విప్రవర్ణన అనే అంశంపై సాగుతుంది. శ్రీహరిని రకరకాల పేర్లతో హరిభట్లు, కృష్ణభట్లు, విష్ణుభట్లు, వెన్నుభట్లు పిలుస్తూ ఆయన చేసే వింత కార్యాలను అన్నమయ్య కొనియాడుతారు. భగవంతుడు కేవలం వైకుంఠంలోనే ఉండకుండా భూమిపై భక్తుల యజ్ఞాలలో, దానాలలో పాలు పంచుకుంటూ సామాన్యుడిలా ఎలా కలిసిపోతాడో ఈ కీర్తనలో చూడవచ్చు. తెలుగు సారాంశం: ఓ హరిభట్లు, నీవు బ్రాహ్మణ రూపంలో చేసే ఈ సోద, అలజడి లేదా వింతలు ఎంత గొప్పది! ఇదంతా నీ మహిమే. ఒకచోట సూరిభట్లుగా మారి అందరూ వెళ్లలేని చోట్లకు వెళ్లి భిక్షాటన చేస్తూ భూమిపై ఉన్న నీటిని తన మహిమతో నియంత్రిస్తూ కృష్ణభట్లుగా నవ్వుతున్నావు. మరోచోట దేవరోధలుగా మారి దిక్కులన్నిటిలో పెట్టే నైవేద్యాలను ఆరగించి నీకు సమర్పించిన వారికి తిరిగి వరాలు ఇస్తూ విష్ణుభట్లుగా మాయలు చేస్తున్నావు. ఇంకోచోట సోమయాజుల రూపంలో హోమాల్లో దేవతలకు విందులు పెట్టి విప్రుల దగ్గర ప్రీతితో సమర్పణలు స్వీకరిస్తూ శ్రీవేంకటాద్రిపై వెన్నుభట్లుగా వెలుగొందుతున్నావు. ఇంగ్లీష్ సమ్మరీ: In this playful and metaphorical hymn, Annamaya depicts Lord Hari as a bhattu, a common term for a learned Brahman or priest. He marvels at the Lord's divine interventions, calling them a sodha, a sort of divine commotion or search. The Lord appearing as Suribhatlu, wandering into inaccessible places and controlling the world's waters, as Krishna Bhatlu laughing at the world's ways, as Vishnu Bhatlu who accepts offerings and grants boons through thousands of illusions, and finally as Vennu Bhatlu on Venkatadri who facilitates sacrifices for the gods. The song highlights how the Supreme Being assumes familiar human-like roles to sustain the world and bless his devotees. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: ఎంత బాప నా సోదమింతగలదా, అంతయు నీ మహిమే హరిభట్లు. భావము: ఓ హరిభట్లు, బ్రాహ్మణుడిగా నీవు చేసే ఈ వింత ప్రవర్తన లేదా ఈ అన్వేషణ, సోద ఎంత గొప్పది! ఇదంతా నీ దివ్య మహిమ తప్ప మరొకటి కాదు. వివరణ: భగవంతుడు అసాధారణమైన కార్యాలను కూడా ఎంతో సామాన్యంగా ఒక విప్రుడి వేషంలో చేస్తున్నాడని అన్నమయ్య ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చరణం 1: సూరిభట్లొక వంక చొరని చోట్లు చొచ్చి వారబియ్యం మెత్తి ఎత్తి వడదాకి నీరు వట్టుగొని భూమి నీళ్లెల్లా వారవట్టి కేరికేరి నగవయ్య కృష్ణభట్లు. భావము: ఒకవైపు సూరిభట్లుగా ఎవరూ వెళ్లలేని క్లిష్టమైన చోట్లకు వెళ్తావు. భిక్షాటన చేసి బియ్యం సేకరిస్తావు. ఎండ దెబ్బకు వడదాకి దాహం వేసినట్లుగా నటించి ఈ భూమిపై ఉన్న నీటినంతా నీ అధీనంలోకి తీసుకుంటావు. ఓ కృష్ణభట్లు, ఇవన్నీ చేస్తూ మళ్లీ కేరింతలు కొడుతూ నవ్వుతున్నావు. వివరణ: వామనావతారంలో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లిన తీరును లేదా కృష్ణుడి బాల్య చేష్టలను ఇక్కడ సూచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. చరణం 2: దేవరోజ్య లొకవంక దిక్కులలో పొలగూడు దీవెనతో నారగించి తీపుమరిగి ఈవల బెట్టిన వారికేమైనా నొసగీని వేవేలు మాయల విష్ణుభట్లు. భావము: దేవరోధల రూపంలో గురువు లేదా పూజారి దిక్కుదిక్కులా ప్రజలు పెట్టే నైవేద్యాలను పొలగూడు ఎంతో ఇష్టంగా ఆరగిస్తావు. ఆ తీపికి మరిగి నీకు సమర్పించిన వారికి తిరిగి ఎన్నో దీవెనలు, వరాలు ప్రసాదిస్తావు. ఓ విష్ణుభట్లు, నీవు వేలకొద్దీ మాయలు చేసేవాడివి. వివరణ: భక్తులు అర్పించే ఫలపుష్పాలను స్వీకరించి వారికి అభయాన్నిచ్చే పరమాత్మ కరుణాతత్వాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 3: సోమయాదులొకవంక సూరిది సురలకెల్లా నామనితో విందువెట్టి ననుదినము హోమపు విప్రుల సొమ్ములోడిసి తాపుచ్చుకుని వేమరు శ్రీవేంకటాద్రి వెన్నుభట్లు. భావము: సోమయాజుల రూపంలో యజ్ఞాలు చేస్తూ దేవతలందరికీ ఆహ్వానం పలికి వారికి విందులు, హవిస్సు, భోజనంగా పెడతావు. హోమం చేసే బ్రాహ్మణులు సమర్పించే ద్రవ్యాలను ప్రీతితో స్వీకరిస్తావు.
ఇలాంటి లీలలు చేస్తూ శ్రీవేంకటాద్రిపై వెలిసిన ఓ వెన్నుభట్లు శ్రీ వెంకటేశ్వర నీకు నమస్కారం. వివరణ: యజ్ఞభోక్త అయిన పరమాత్మ తానే యజ్ఞం చేయిస్తూ హవిస్సును స్వీకరిస్తూ అందరినీ రక్షిస్తున్నాడని భావం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన లీలా మానుష విగ్రహతత్వం గురించి వివరిస్తుంది. సారూప్యత: భగవంతుడిని భట్లు, బ్రాహ్మణుడు అని పిలవడం ద్వారా ఆయన భక్తులతో ఎంత సన్నిహితంగా ఉంటాడో, వారి సంప్రదాయాలలో ఎలా భాగమవుతాడో అన్నమయ్య చూపించారు. నిరాడంబరత్వం: విశ్వమంతటికీ అధిపతి అయినప్పటికీ భక్తులు పెట్టే కొద్దిపాటి ఆహారానికి మురిసిపోయి వరాలిచ్చే ఆయన సులభత్వాన్ని ఇక్కడ కొనియాడారు. సర్వవ్యాపకత్వం: నీటిని నియంత్రించడం, యజ్ఞాలను నడిపించడం, భక్తుల కోరికలు తీర్చడం ద్వారా ఆయన సర్వశక్తిమంతుడైన శ్రీ వెంకటేశ్వరుడే అని నిరూపించారు.